ఈ అబ్బాయి ప్రతిసారీ క్లాస్కి హాజరైనప్పుడు ఒక చెక్క ముక్కను దాచుకుని దానిపై పెన్సిల్తో 20 అని రాసేవాడు. టీచర్ దృష్టి తప్పినప్పుడు అతను చెప్పులకు టేప్ చుట్టి కాన్ఫిడెన్స్తో ఫెన్సింగ్ వైపు నడిచాడు. ఎవ్రియన్ అతన్ని ఆపడానికి ప్రయత్నించినా అతను వాటిని పట్టించుకోకుండా ఫెన్సింగ్ ఎక్కి అడవి వైపు పరిగెత్తాడు. ఇది అతని ఇప్పటికే 20 సార్లు పారిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. కాని పూర్తి శక్తితో పరిగెత్తినప్పటికీ అతను అలసటతో కారు వేగంతో పరిగెత్తలేకపోయాడు. టీచర్ ఇప్పటికే ముందుగా అక్కడ అతని కోసం వేచి ఉన్నారు. ఈసారి అతను తన రికార్డును బద్దలు కొట్టలేకపోయాడు. కాని అతనికి ఒక కాగితం దొరికింది. అది క్రిమినల్ లా పుస్తకంలోని చిరిగిన పేజీ. అబ్బాయిని మళ్లీ రిఫార్మేషన్ హోం తీసుకెళ్లారు. చిన్నతనంలో తండ్రి విడిచిపెట్టడం వల్ల అతను తీవ్రమైన సామాజిక ఆందోళనతో బాధపడేవాడు మరియు ఎల్లప్పుడూ అనూహ్యమైన చర్యలు చేసేవాడు. కానీ ఈసారి అతను మహిళా టీచర్ నుండి కొంత టేప్ అడిగి చిరిగిన క్రిమినల్ లా పుస్తకాన్ని బాగు చేయడం ప్రారంభించాడు. పదే పదే పారిపోవడంలో విఫలమైన తర్వాత అబ్బాయి జీవిత సత్యాలను ఎదుర్కోవడం ప్రారంభించాడు. ఒకరోజు కొంతమంది వాలంటీర్లు అక్కడ కుక్కల బృందాన్ని తీసుకొచ్చారు. సమాజంలో మళ్లీ చేరడానికి సహాయపడేందుకు ప్రతి ఒక్కరికీ ఒక కుక్కను దత్తత తీసుకునే అవకాశం ఇచ్చారు. మహిళా టీచర్ అబ్బాయి కోసం ఒక కుక్కను రిజర్వ్ చేసింది. మొదట్లో అబ్బాయి నిరాకరించాడు. కానీ ఆ కుక్కను ఇక్కడే విడిచిపెట్టారని తెలిసినప్పుడు బహుశా ఆ కుక్క ఒంటరితనం చూసి అతన్ని భావోద్వేగానికి గురిచేసింది. అతను కుక్కను దత్తత తీసుకోవాలని నిర్ణయించాడు. క్రమంగా అబ్బాయి కుక్కపిల్ల సంరక్షణ నేర్చుకున్నాడు. అతను దానితో పరిగెత్తేవాడు, ఆడుకునేవాడు మరియు ఆన్లైన్లో కుక్కల సంరక్షణ విధానాలు నేర్చుకునేవాడు. వాలంటీర్లు క్రమం తప్పకుండా కుక్కలను తీసుకొస్తుండటంతో అబ్బాయి మరియు అతని కుక్క మధ్య సంబంధం బలపడింది. అబ్బాయి ఫ్రెండ్షిప్ అండ్ రిలేషన్షిప్ యొక్క అర్థాన్ని బాగా తెలుసుకున్నాడు. అతను తన చిన్న స్నేహితుడి కోసం డాగ్ ట్యాగ్లు తయారు చేయడం కూడా ప్రారంభించాడు. వారి బంధం రోజురోజుకు లోతుగా మారింది. ఒక సాధారణ విజిల్ ఊదినప్పుడు కుక్క వెంటనే అతని వద్దకు వచ్చేది. వారు ఒకరికొకరు ఆసరాగా మారారు. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఒక అనూహ్య సంఘటన జరిగింది. ఆ రోజు అబ్బాయి ఎప్పటిలాగే విజిల్ ఊదాడు. కానీ కుక్క రాలేదు.